స్కూల్స్ గురించి, ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీల గురించి నేను చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. బహుశా మీ అందరికీ కూడా అవగాహన కూడా ఉండే ఉంటుంది. ఏ రకంగా స్కూల్స్ను ఇంగ్లీష్ మీడియం వైపులో అడుగులు వేయించడం దగ్గర నుంచి, సిబిఎస్ఈ దగ్గర నుంచి ఐబీ ప్రయాణం దాకా కూడా ఏ రకంగా స్కూల్స్ను తీసుకుపోతూ అడుగులు వేయడం జరుగుతూ ఉంది. ఏ రకంగా స్కూల్స్లో 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ని తీసుకురావడం, ఏ రకంగా టోఫుల్ అనే చదువు కూడా ఒక క్లాస్గా 3వ తరగతి నుంచి ఇంట్రడ్యూస్ చేస్తూ పిల్లలను ఓరియంటేషన్ ఇస్తూ ముందుకు అడుగులు వేయించడం, ఏ రకంగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఏకంగా డిజిటైజ్డ్ క్లాస్ రూమ్స్ నుంచి మొదలు పెడితే, ఏ రకంగా ట్యాబ్స్ ఇవ్వడం దాకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ రకంగా పెంచుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ ప్రయాణం ఒక్క స్కూల్స్ నుంచే ఆగిపోలేదు. కాలేజెస్లో కూడా, ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కాలేజెస్లో కూడా ఇవే అడుగులు వేస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా ఆ కాలేజెస్లో కూడా కరికులం మార్చడం, 4 ఏళ్ళ ఆనర్స్ డిగ్రీస్ తీసుకొని రావడం, మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొని రావడం, ఆన్లైన్ వర్టికల్స్ను చదువుల్లోకి అనుసంధానం చేయడం, ఆ ఆన్లైన్ వర్టికల్స్లో వచ్చే క్రెడిట్స్ను మన కరికులంలో మనం దానిని తీసుకొని రావడం, ఈ సర్టిఫైడ్ సబ్జెక్ట్స్ కరికులంలో భాగం కావడం ఆన్లైన్ విధానంతో. ఈరోజు మొట్టమొదటిసారిగా, ఎప్పుడూ కూడా బహుశా దేశంలో కూడా జరుగుతూ ఉందో లేదో నాకు తెలియదు, చాలా అరుదైన ప్లేసెస్లో మాత్రమే జరుగుతూ ఉండొచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇంతకుముందు ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు ఇంజనీరింగ్ కానీ డిగ్రీలు కానీ చదువుతూ ఉన్న పిల్లలకు ఈరోజు ఏకంగా వాళ్ళ సబ్జెక్ట్స్లో, వాళ్ళ కరికులంలో ఏకంగా హార్వర్డ్, ఎల్ఎస్సి, ఎల్బిఎస్, లండన్ బిజినెస్ స్కూల్, ఎంఐటి ఇటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీకి సంబంధించిన కోర్సులను కూడా మన కరికులంలో భాగంగా ఆ కోర్సులను ఆన్లైన్లో మన కరికులంలోకి తీసుకొని రావడం, ఆన్లైన్లో వాటికి సంబంధించిన ట్యూటరింగ్ జరిగించడం, పిల్లలకు ఆ సబ్జెక్టులు తీసుకునే వెసులుబాటు కలిగి ఆ సబ్జెక్టులో వాళ్ళు ప్రావీణ్యత సంపాదించి ఆ సబ్జెక్టులో వాళ్ళు ఎగ్జామ్స్ రాసి అది వాళ్ళ కరికులంలో భాగమై ఆ స్టాన్ఫర్డో, ఆ ఎంఐటియో, ఆ హార్వర్డో వాళ్ళే ఆ పిల్లలకు ఈ సబ్జెక్ట్లో వీళ్ళు ఉత్తీర్ణులు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చి ఆ సబ్జెక్ట్ సర్టిఫికెట్ ఆ సర్టిఫైడ్ కాపీ కూడా ఆ పిల్లలకి ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఇవన్నీ కూడా కాలేజీల్లోకి జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి హార్వర్డ్ దగ్గర నుంచి ఏదైనా ఇటువంటి సర్టిఫికెట్ తీసుకుని ఫలాని సబ్జెక్ట్లో హార్వర్డ్ సర్టిఫై చేసింది, ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనే ఈ సబ్జెక్ట్ కానీ, లేకపోతే వెల్త్ మేనేజ్మెంట్ అనే ఇటువంటి సబ్జెక్ట్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ డిగ్రీస్లో అయితే ఇంకా ఇటువంటి హై ఎండ్ సబ్జెక్టులు కానీ ఏదైనా కూడా, ఇవన్నీ కూడా ఆ హార్వర్డ్, ఆ ఎంఐటో సర్టిఫై చేసి ఆ సర్టిఫికెట్ మన పిల్లాడు తీసుకొని, ఇవన్నీ మన పిల్లలు తీసుకొని ఉద్యోగం కోసం అప్లై చేస్తే అప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం, ఇవాళ ఈ లెవెల్లో ఉంటే అవకాశం ఈ సర్టిఫికెట్లతో, ఈ చదువులతో అప్లికేషన్ పెడితే ఉద్యోగాలు ఈ స్థాయిలో మనకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే ఒక 10-15 సంవత్సరాలు ఇక్కడి నుంచి చూసుకుంటే ఒక 10 ఏళ్ల లోపల మన పిల్లల్లో ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అని అంటే, గవర్నమెంట్ బడిలకు పోయే మన పిల్లలు అనర్గళంగా 10 సంవత్సరాలలో ఇంగ్లీష్ మాట్లాడుతూ పిల్లలు ఐబీ సర్టిఫికెట్లు తీసుకొని ఇటువంటి కాలేజెస్లో చదివి ఆ ఇటువంటి కాలేజెస్లో కూడా
ఎంఐటి, హార్వర్డ్, స్టాన్ఫర్డ్ లాంటి సర్టిఫికెట్లతో, ఆ కోర్సు సర్టిఫికెట్లతో కరికులంలో భాగంగా వాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టే పరిస్థితి ఈ నెక్స్ట్ యుగంలో జరుగుతూ ఉంది. ఈ నెక్స్ట్ 10 సంవత్సరాలలో ఆ రకమైన ట్రాన్స్ఫర్మేషన్ ఈరోజు 1వ తరగతి చదువుతూ ఉన్న పిల్లోడి దగ్గర నుంచి రాబోతూ ఉంది అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా.